ఇంకొక భలే జోక్ చెప్పాలి మీకు. 2014లో సిబిఎన్ గారు ఒక 5 PPAలు సైన్ చేశారు. 5 PPAలు వాళ్ళు వచ్చేసారు. కర్నూలు, అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు. చంద్రబాబు విజనరీ, చంద్రబాబు విజనరీ, చంద్రబాబు విజనరీ అని వచ్చారు. ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంక్, అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ PPAలు సైన్ చేసుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ PPAల మీద హైకోర్టు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు. మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఈ PPAలు నేను క్యాన్సిల్ చేస్తాను, నాకు వద్దు అన్నాడు. సరే, చాలా బాగుంది. PPAలు క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు. అందరు భయపడిపోయారు. వచ్చే వాళ్ళంతా జంప్ జిలానీ అన్నారు. జంప్ జిలానీ ఈ స్టేట్ వదిలేరు, వేరే స్టేట్లో పోయి పెట్టుకున్నారు. సరే, అది అయిపోయింది కదా. ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంక్, ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన MOU. ఎవరు సాఫ్ట్ బ్యాంకు? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్, ఇన్ ద వరల్డ్. సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. స్టార్టప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాంక్. అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. సరే, అది పక్కన పెడదాం. మళ్ళీ ఏం చేశాడు? 3/11/2023లో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఏమని? అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి, అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి, మీరు పెట్టండి అని. సిగ్గులేదు రే, పొమ్మంటావు, రమ్మంటావు. ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే? ఎవరు? ఇంటర్నేషనల్ కంపెనీస్ రే అయ్యా. నువ్వు రమ్మంటే వచ్చేదానికి, పొమ్మంటే పోయేదానికి, కూర్చోమంటే కూర్చునేదానికి. వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా? నీ నాయకులు అనుకున్నావా? ఏ సజ్జల రామకృష్ణారెడ్డా? రే కూర్చోరే అనగానే పుట్టుకని కూర్చోరే, లేరే అనగా లటకని లేసేదానికే. ఈ ఇంటర్నేషనల్ పీపుల్ వీళ్ళు సాఫ్ట్ బ్యాంకు. నువ్వు ప్రాయంగానే వాళ్ళు ఎగేసుకొని గోచి కట్టుకొని వస్తాడు. అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని. నిజంగా నువ్వు ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక 6,000 మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది. 6,000 మెగావాట్ల నుంచి 10,000 మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది. ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను.